ఇన్నాళ్ళ నుంచి మనది చాలా పెద్ద సమూహం. మనల్ని చూసుకోవడానికి కొంకరా ఉన్నదని గర్వపడేవాళ్ళం. ఇప్పుడేమో అంత పెద్ద సమూహం నాశనం అయిపోయింది. మన కొంకర ఏమో అంతమైపోయింది. మనం మాత్రం ఎలావలా తప్పించుకొని వచ్చేసాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి గురు? ఏముంది, మళ్ళీ మనం కొత్త గురువుని ఎత్తుక్కోవడమే. మళ్ళీ కొత్త గురువా? వద్దు గురు. నాకు తెలిసి ఇలాంటి పిశాచాల దగ్గర అనుచరులుగా చేరేదానికన్నా ఆ మంత్రావతాత దగ్గర గాని, వాళ్ళ సోదరి అకీరా దగ్గర గాని, లేకపోతే వాళ్ళ కుమారుడు అయినటువంటి సూరా దగ్గర గాని మనం అనుచరుల కింద చేరితే మనకి కాస్త కోస్త పుణ్యమైనా వస్తుంది. వాళ్ళ అనుచరులుగా ఉంటాం కాబట్టి మనల్ని ఎవ్వరు కూడా అంతం కూడా చెయ్యలేరు. అరే, మనం ఎంత నీచమైన పనులు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము మారిపోతాము, మేము మీ దగ్గరుండి పనిచేస్తాము అంటే తిరిగి కూడా చూడకుండామని అంతం చేసేస్తారు. మనం ఇలా తప్పించుకున్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. మన సమూహం అంతా నాశనం అయిపోయిందని చెప్పి వాళ్ళ మానన వాళ్ళు వెళ్లిపోయారు. ఇప్పుడు మనం మళ్ళీ గెలికి దారిన పోయేదాన్ని తీసుకొచ్చి వెనకాల తైవించుకోవద్దు. మరి ఏం చేద్దామంటావు గురు? ఎన్నాళ్ళు ఇలా నీచమైన పనులు చేసుకుంటూ ప్రతి క్షణం భయపడుతూ బతకడం? నాకు తెలిసి మనం ఎలాగోలాగా మంత్రావతాత కాలు మీద పడిపోయి మమ్మల్ని కూడా వాళ్ళ అనుచరుల కింద తీసుకోమని చెప్పి వేడుకుందాం. అలా అయితేనే మనం ఈ ప్రపంచంలో బ్రతకగలం. లేదంటే ఏదో మూల మనల్ని ఎవరో కనిపెట్టి పిశాచారం అని చెప్పి మనల్ని అంతం చేసేస్తారు. ఆ శబ్దాలు విన్న వాళ్ళిద్దరూ ఎవరో వస్తున్నారని చెప్పి ఆ పక్కనే ఉన్న చెప్పి చోటుకి వెళ్లి దాక్కుంటారు. గురు, వీడెవడు విచిత్రంగా ఉన్నాడు? అటు మనిషిగా అటు గుర్రంగా రెండు విధాలుగా ఉన్నాడు. అవును, నాకదే అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఇది వరకు ఎప్పుడు కూడా ఇలాంటి మానవ జీవిని చూడలేదు. నాకు తెలిసి వీడు ఈ ప్రపంచం మనిషి అయితే కాదు. వీడు ఏదో ఒక ప్రపంచంలో జీవనుకుంటా. వాడికి ఇక్కడేం పని? ఎందుకని అంత తొందరగా వెళ్తున్నాడు? గురు, వాడు మీరన్నట్టు ఏదో ప్రపంచం నుండి మన ప్రపంచంలోకి వచ్చి ఉంటాడు. వాడు ఎక్కడికో వెళ్తున్నాడు. మనం వాడి వెనకాలే వెళ్తే అసలు వాడు ఎందుకు వచ్చాడో మనకు తెలుస్తుంది. అలా ఆ గుర్రం మనిషి నేరుగా మంత్రావతాత ఉన్న చోటుకి వెళ్తాడు. అతడిని చూసిన మంత్రావతాత చాలా షాక్ అవుతాడు. కుంభా, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఏం జరిగింది? స్వామి, మన ఆకాశగంగకి భయంకరమైన బ్రహ్మరాక్షసి ఒకటి కాపుగాచి ఉంది. అది చూడటానికి చాలా పెద్దగా ఉంది. అది మన ఆకాశగంగ మీద కన్ను వేసింది. ఎదిరించిన మన గంగా రక్షకుల్ని చాలా మందిని చంపేసింది. చూస్తుంటే ఆ ఆకాశగంగని తను స్వాధీనం చేసుకునేలా కనిపిస్తుంది. తనని మేము ఎదిరించలేకపోతున్నాం. మీరు త్వరగా రండి అని ఆ గుర్రం ఆకారం కలిగిన ఆ మనిషి మంత్రావతాతతో చెప్పగానే ఆ పక్కన ఉన్న సూరా కూడా చాలా షాక్ అవుతాడు. తండ్రి గారు, ఎవరితను? సగం మనిషి సగం గుర్రం ఆకారంలో ఉన్నాడు. ఇతను ఏ జాతికి సంబంధించిన వాడు? సూరా, నువ్వు అనుకుంటున్నట్టు మనది మానవ జాతి కాదు. మనది ఈ ప్రపంచం కూడా కాదు. మనది వేరే ప్రపంచం. మనల్ని గంగా రక్షకుడు అంటారు. మన పని ఆకాశ గంగని ఏ దుష్టశక్తి ఆవహించకుండా రక్షించడం. అదే మన కర్తవ్యం. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? మనది మానవ జాతి కాదా? మనది ఈ ప్రపంచం కాదా? మరి మనం ఈ భూప్రపంచానికి ఎందుకు వచ్చాం? మరి మనం ఎవరం? సూరా, అది చాలా పెద్ద కథ. మన ప్రపంచం లంకేశ్వరం. అక్కడ మహాశివుడు కొలువు తీరిన ఒక స్థలం ఉంది. అయితే ప్రతి పొన్నమిటి ఆకాశం నుండి ఆకాశ గంగ ఆ శివుడు విగ్రహం మీద పడుతూ ఉంటుంది. ఆ ఆకాశగంగ చాలా పవిత్రమైనది. అది ఆ మహాశివునికి ప్రతి పొన్నమికి జరిగే అభిషేకం. ఆ గంగని తాగిన వాళ్ళకి చావు ఉండదు. ఎన్ని సంవత్సరాలు గడిచిన యవ్వనంలోనే ఉంటారు. అయితే ఆ గంగ ఆ మహాశివుడి మీద పడే సమయంలో ఆ ఆకాశగంగని దక్కించుకోవడం కోసం
నానా రకాల దుష్టశక్తులు ఆ చోటికి వస్తాయి. అయితే మన కర్తవ్యం అలా వచ్చిన ఆ దుష్టశక్తుల్ని మనం అంతం చెయ్యడం. మా ముత్తాత వాళ్ళు ఏదో శాపం వల్ల ఆ ఆకాశగంగకి కాపలాగా ఉండిపోయారు. అప్పటి నుంచి మన వంశం నుంచి ప్రతి వాళ్ళు కూడా ఆకాశగంగకి కాపలాగా ఉండాలి. ఆ ఆకాశగంగ పడే టైంలో ఏ దుష్టశక్తి కూడా అక్కడికి రాకుండా, వచ్చిన దుష్టశక్తిని ఆకాశగంగని పొందకుండా మనం చూసుకోవాలి. అదే మన కర్తవ్యం. మరి అలాంటప్పుడు మనం ఈ భూప్రపంచం మీదకి ఎందుకు వచ్చాం? మన కర్తవ్యం ఆకాశగంగని రక్షించడం కదా. మనం అక్కడే ఉండాలి. కానీ ఈ భూప్రపంచం మీద మనకేం పని? సూరా, మేము చాలా ఏళ్లుగా ఆకాశగంగని కాపాడుకుంటూ వస్తున్నాం. అయితే మనం ఈ భూప్రపంచంలోకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఆ ఆకాశగంగని పొందటానికి వస్తున్న ప్రతి పిశాచి కూడా ఈ భూప్రపంచం మీద నుంచే వస్తున్నాయి. ఆకాశగంగ సమీపంలో ఈ దుష్టశక్తుల్ని అంతం చెయ్యాలంటే చాలా ఇబ్బందికరమైన విషయము. అందుకని మన వాళ్ళని కొంతమందిని అక్కడ కాపలాగా పెట్టి మనం ఇలా ఈ భూప్రపంచం మీదకి వచ్చి ఇక్కడ ఉన్న దుష్టశక్తులను, పిశాచాలను అంతం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చాక తెలిసిందేంటంటే, మానవులు పిశాచాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. మనం కూడా పిశాచాలను ఇక్కడే అంతం చేస్తే ఆ ఆకాశగంగ వరకు వెళ్లలేరు. కాబట్టి మనం ఇలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తున్నాం. దీనంతటికీ కారణం ఆకాశగంగని ఎవ్వరూ ముట్టుకోకూడదనే. అలాంటిది ఎవరో బ్రహ్మ రాక్షసి ఆకాశగంగ వైపు వస్తుందంట. మనం వెంటనే వెళ్లి ఆ బ్రహ్మ రాక్షసిని అంతం చెయ్యాలి. లేదంటే ఆ భయంకరమైన బ్రహ్మ రాక్షసి వచ్చి ఆకాశగంగని దక్కించుకున్నది అంటే మన జాతి మొత్తం నాశనం అయిపోతుంది. మన జాతి అనేది ఇంకా మిగలదు. అందరూ అంతమైపోతారు. కాబట్టి మనం త్వరగా ఆకాశగంగ దగ్గరకు వెళ్ళాలి. చిట్టి, నువ్వు మా సోదరి అఖిలతో ఉండు. మళ్లీ మేము తిరిగి వచ్చేంత వరకు కూడా నువ్వు తనకు తోడుగా తన పక్కన ఉండు. గురు, ఏంటి గురు వీళ్ళు మాట్లాడుకునేది? ఆకాశగంగని తాగితే చావు ఉండదా? అరే, మనం ఎలా అయినా సరే ఆకాశగంగని మనం దక్కించుకోవాలి. దక్కించుకున్నట్లయితే మనకి చావే ఉండదు. మనమే ఈ ప్రపంచాన్ని ఈలేవచ్చు. ఏంటి గురు నువ్వు మాట్లాడేది? ఆకాశగంగని మనం దక్కించుకోవడమా? ఇప్పుడు నువ్వు వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం విన్నావా? పెద్ద పెద్ద పిశాచాల వల్లే ఆ ఆకాశగంగని పొందడం అవలేదు. అలాంటిది మనం చాలా అల్ప ప్రాణులము. మన వల్ల ఆకాశగంగని పొందటం కుదురుతుందంటావా? అయ్యా, నీ బుద్ధి ఏంటి గురు ఇంత దారుణంగా ఉంది? అరే, మనం అందరిలాగా ఆకాశగంగని పొందడానికి వెళ్తున్నట్టు వెళ్ళకూడదు. మన బుద్ధి బలం వాడి ఆ మంత్రాల తపచేతే మనల్ని ఆకాశగంగ దగ్గర కాపలాగా పెరిగేటట్టు చేసుకోవాలి. అలా చేసుకుంటూనే మనం ఆకాశగంగని పొందగలుగుతాం. అంతేగాని మిగతా పిశాచాలలాగా నేరుగా ఆకాశగంగని పొందడానికి వెళ్తున్నట్టు వెళ్తే మనల్ని మంత్రాలతో అంతం చేసేస్తాడు. ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా? మనం కాస్త బుర్ర ఉపయోగించి ఆ ఆకాశగంగని మనం దక్కించుకోవాలి. ఏంటి? మంత్రావతాత చేతే మనల్ని ఆకాశగంగ దగ్గర కాపలాగా పెట్టేటట్టు చేస్తావా? అదెలా గురు? చెప్తే ఏం పీకుతావని? నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అంతే. ముందు మనం చేయవలసిన పని ఒకటి ఉంది. మనకి కూడా ఒక సమూహం ఉండాలి కదా. మనం మన సమూహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమూహమా? మన సమూహం అంతా నాశనమైపోయింది కదా. ఇప్పుడు ఎక్కడని మన సమూహాన్ని మనం ఏర్పరచుకుంటాం? నువ్వు అన్ని మూసుకొని నాతో అని చెప్పి ఆ పిశాచి అస్థి పంజరాన్ని తీసుకుని ఆ కొంకర ఉండే గుహ దగ్గరకు తీసుకువెళ్తుంది. అక్కడ అప్పటికే నాశనమైపోయి ఉన్న అస్థి పంజరాల దగ్గరకు వెళ్లి ఆ పిశాచి కొన్ని మంత్రశక్తులు చదువుతూ ఉంటుంది. ధరణి దమోరి కాళియే కామని, హోం ధరణి దమోరి కామనియే కలియే జీవనక శంకల్పియే యదాభిధి ధరణి దమోరి కామని ధ్యానే.
గురు, మీలో ఎంత శక్తి ఉందా? నాశనమైపోయిన మన సమూహాన్ని మీ మంత్రజాలంతో మళ్ళీ తిరిగి ప్రాణం పోసారా? నేను ఇది నమ్మలేకపోతున్నాను గురు. ఇన్నాళ్ళ బట్టి చింపురు జుట్టు వేసుకుని ఉంటే ఎందుకు పనికిరని పొరంబోకు అనుకున్నా. నీలో ఇంత శక్తి ఉందా? నోరు ముగిరా అరగుండిగతవా. నాలో ఇన్ని శక్తులున్నాయి కాబట్టే కదా ఆ కొంకర నన్ను తన పెద్ద అనుచరునిగా పెట్టుకుంది. మరి నీలో ఇన్ని శక్తులుంటుండగా మరి నువ్వు ఎందుకని ఆ రోజు ఆ సూర మన కొంకరని అంతం చేసే సమయంలో నువ్వు నన్ను తీసుకుని బయటికి ఎందుకు తీసుకొచ్చేసావు? అక్కడ వాళ్ళ ముగ్గురు మంత్రశక్తులు కలిగిన మాంత్రికులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు చాలా పవర్ఫుల్ మాంత్రికులు. వాళ్ళని ఎదిరించడం అంత సులువని పనైతే కాదు. అంత పెద్ద పిశాచి అయినటువంటి మన కొంకర వల్లే అవలేదంటే మన వల్ల ఏమవుతుంది చెప్పు? అందుకే తెలివిదా వాళ్ళతో మనం కూడా అంకమైపోకుండా ఉండాలని ఆ రోజు నిన్ను తీసుకుని బయటికి వచ్చేసాను. ఆహా ఆహాహా, ఏమి తెలివితేటలు గురు మీవి. నిజంగా మీరు చాలా ఇంటెలిజెంట్ గురు. అప్పుడు ఆ పిశాచి ఆ ప్రాణాలతో లేచి వచ్చిన సమూహానికి ఇలా చెబుతూ ఉంటుంది. చూడండి, మన పెద్ద గురువు అయినటువంటి కొంకర అంతమైపోయింది. ఇంక మీ అందరికి గురువు నేనే. మీరు నేను చెప్పిన మాటే వినాలి. నేను ఏమి చెయ్యమంటే అది చెయ్యాలి. ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటంటే లంకేశ్వరంలో ఉన్న మహాపవిత్రమైన ఆకాశగంగను మన స్వాధీనం చేసుకోవాలి. అలా చేసుకుంటే మనలంటే ఎవ్వరూ అంతం చేయలేరు. మనకింకా చావే ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనమందరం ఒక సమూహంలా ఉండాలి. అయితే మీరందరూ కూడా నేను చెప్పినట్టు ఒక గుహలో దాక్కోండి. సమయం వచ్చినప్పుడు మేమే మీకు తెలియజేస్తాము. అప్పుడు మీరు చేయవలసిన పని మీరు చెయ్యండి. గురు, నాకెందుకో ఇది మంచిది కాదనిపిస్తుంది. ఆ మంత్రాల తాతని ఎదుర్కొని మనం ఆకాశగంగని పొందగలమా? నాకెందుకో ఇది మన వినాశానికి దారేమో అనిపిస్తుంది. మనం ఇకనైనా సరే ఇటువంటి చెడు ఆలోచన విడిచిపెట్టి మంత్రావతాత దగ్గర సేవకులుగా చేరుకుంటే తను చేసే మంచి పనుల వల్ల మనకి కూడా కొంచెం పుణ్యమైన వస్తుంది. ఇంకా ఎంతకాలం ఇలా చెడు పనులు చేసుకుంటూ పాపం మూట కట్టుకుంటాం చెప్పు? అరే, నువ్వు నిజంగా మాలో ఒకడవేనా? ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడానికి చూడు. అంతేగాని ఎవరో మంత్రావతాత దగ్గర కాళ్ళ కింద బ్రతుకుతామని చూడకు. మనం ఆకాశగంగను పొందామంటే ఆ మంత్రావతాత కన్నా ఎక్కువ శక్తివంతులు అయిపోతాం. మనకి మరణం అనేదే ఉండదు. ఈ ప్రపంచాన్ని మనమే పాలించవచ్చు. అయితే ఇలా చెయ్యడం ఆ నీల రంగు అస్థి పంజరానికి కొంచెం కూడా ఇష్టం ఉండదు. అయితే ఆ పిశాచి మాత్రం ఆ ఆకాశగంగని పొందడానికి వాళ్ళ సమూహాన్ని మొత్తాన్ని సిద్ధం చేసి ఉంచుతుంది. చూడండి, రేపే పున్నమి. రేపే ఆ దివి నుండి ఆకాశగంగా ఆ మహాశివుని విగ్రహం మీద పడుతుంది. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ పిశాచి ఈ దరిదాపుల్లో కూడా రాకుండా మనం చూసుకోవాలి. ఈ విగ్రహానికి 4 వైపుల నుంచి కూడా మనం కాపలాగా ఉండాలి. ఎటువైపు నుంచైనా ఎటువంటి పిశాచి గాని ఆ బ్రహ్మ రాక్షసి గాని వచ్చిన వెంటనే దాన్ని మనం అంతం చెయ్యాలి. స్వామి, ఇప్పుడు వచ్చేది చాలా భయంకరమైన బ్రహ్మరాక్షసి. దానిని మన ఆయుధాలతో అంతం చేయలేము. నాకెందుకో ఈసారి మన ఆకాశగంగని ఆ బ్రహ్మరాక్షసి తాగేస్తుందేమో అన్న భయం వేస్తుంది. నేను ఉంటుందిగా, ఆకాశగంగని మరొకరి చేతికి వెళ్ళనివ్వడమా? అది నేను జరగని పను. ఆ బ్రహ్మ రాక్షసిని మనం ఆయుధాలతో అంతం చెయ్యలేకపోతే నా మంత్రశక్తితో దాన్ని అంతం చేస్తాను. నాతో పాటు నా కొడుకు సూరా కూడా ఉన్నాడు. తను ఇప్పుడు మహామంత్రాలు తెలిసిన యోధుడు. మేము ఇద్దరం ఉంటుండగా ఆకాశగంగని ఎవ్వరు పొందలేరు. మీరు మీ ఆయుధాలు తీసుకుని 4 వైపు నుంచి ఆ పిశాచి ఏ వైపు నుంచి వస్తుందో గమనించండి. నేను ఒకవైపు, నా కొడుకు సూరా ఒకవైపు సిద్ధంగా ఉంటాము. ఆ బ్రహ్మ రాక్షసి వచ్చిన వెంటనే దానిని అంతం చెయ్యడానికి. అయితే అందరూ కూడా ఆ మహాశివుని విగ్రహం చుట్టూ కాపలాగా ఉంటారు. పున్నమి రోజు రానే వచ్చింది. ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్మి ఉరుములు మోయిస్తూ ఉన్నాయి. విపరీతమైన గాలి వీస్తూ ఉంది. ఆ గాలిలో
ఒక పెద్ద బ్రహ్మరాక్షసి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ రాక్షసి మాత్రం కంటికి కనిపించడం లేదు. అయితే ఆ నవ్వులకి వాళ్ళందరూ ఆ పిశాచి ఏ వైపు నుంచి వస్తుందో అని గమనిస్తూ ఉంటారు. మంత్రవతాత వాళ్ళ శక్తులతో ఆ పిశాచిని ముందుకు నడవకుండా కట్టడి చేస్తారు. ఆ మంత్ర శక్తులకు ఆ బ్రహ్మరాక్షసి ముందుకు అడుగు వేయలేక అక్కడే ఉండిపోతుంది. అది చూసిన ఆ పిశాచి ఇంకా పెద్దగా అరుస్తూ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ బ్రహ్మరాక్షసి వాళ్ళ శక్తుల నుంచి తప్పించుకోలేకపోతుంది. వెంటనే సోరా తన శక్తితో కూడిన ఒక బాణాన్ని ఆ పిశాచి కంఠం మీదకి వదులుతాడు. ఆ బాణం నేరుగా వెళ్లి ఆ పిశాచి కంఠంలోకి గుచ్చుకుపోతుంది. వెంటనే పిశాచి అక్కడికక్కడే మరణిస్తుంది. చూడండి, మీరు అందరూ కూడా ఇక్కడ ఉంటూ ఆకాశగంగని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండండి. మళ్ళీ ఎటువంటి ఆపద వచ్చినా నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. మీరు మళ్ళీ భూప్రపంచం మీదకి వెళ్ళాలి. అక్కడే చాలా దుష్టశక్తులు ఉన్నాయి. వాటిని మొదట్లోనే అంతం చేసేస్తే వాళ్ళు ఇక్కడ దాకా రాకుండా ఉంటారు. కాబట్టి మేము మళ్ళీ భూప్రపంచానికి వెళ్తున్నాము. ఎటువంటి ఆపద వచ్చినా ఆ విషయాన్ని నాకు తెలియజేయండి. అయితే మరోవైపు ఆ పిశాచి అలాగే అస్థిపంజరం రెండూ కూడా అకీరా దగ్గరకు వెళ్తాయి. అకీరా గారు, మమ్మల్ని క్షమించండి. ఇన్నాళ్ళు మేము ఆ కొంకర దగ్గర అనుచరులుగా ఉంటూ చాలా మందికి అపాయం కలిగించాము. దానివల్ల మాకు చాలా పాపం మూటదొట్టింది. ఇప్పుడు మేము మారాలనుకుంటున్నాము. మీతో కలిసి మీరు చేసే మంచి పనులు కూడా మేము కూడా ఉండాలనుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని మీ అనుచరునిగా స్వీకరించండి. ఏంటి, ఇంకా మీరు బ్రతికే ఉన్నారా? ఆ కొంకర సమూహం మొత్తం నాశనం అయిపోయిందనుకుంటున్నాము. మీరు ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నారా? ఇప్పుడే మిమ్మల్ని అంతం చేసేస్తాను. వద్దు వద్దు, మా తప్పును మేము తెలుసుకున్నాము. ఇంకెప్పుడు కూడా మేము అటువంటి చెడు పనులు చెయ్యము. ఇన్నాళ్ళు ఆ కొంకర మమ్మల్ని తమ చేతిలో పెట్టుకుని మా చేత అలాంటి పనులు చేయించింది. కాని మేము ఇప్పుడు మారవనుకుంటున్నాము. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాము. దయచేసి మాకు మీ దగ్గర అనుచరులుగా ఉండే అవకాశం మాకు ఇవ్వండి. సరే సరే, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు మాతో పాటే ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే మీరు చెడు పనులు చేస్తున్నారని తెలిసిందంటే మీ పీకలను ఖండిస్తాను. తప్పకుండా అలాగే చేయండి అఖిల గారు. మేము మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం తప్ప మా సొంత నిర్ణయంతో ఏ పని చెయ్యము. ఏంటి అకీరా, వీళ్ళని నీ దగ్గర ఉంచుకున్నావు? చూస్తుంటే వీళ్ళు ఆ కొంకర అనుచరులా ఉన్నారు. అవును సోదరా, వీళ్ళు ఆ కొంకర అనుచరులే. కానీ వీళ్ళు మారిపోయారు. ఎన్నాళ్ళ నుంచి ఆ కొంకర వీళ్ళని తన గుప్పిట్లో పెట్టుకుని ఆ కొంకర ఏం చెప్తే అది వీళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు వీళ్ళు మారాలనుకుంటున్నారు. వీళ్ళు మనతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. నేను వీళ్ళని నమ్ముతున్నాను.
మనం వీళ్ళని మన అనుచరులుగా నియమించుకుందాం. తప్పకుండా సోదరి అకీరా, మనకు కావలసింది కూడా అదే. చెడు పిశాచాలు అందరూ కూడా మారి మనలా మంచి పనులు చేయడానికి ముందుకు వస్తానంటే మనమెందుకు వద్దంటాం? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను కూడా వీళ్ళని నమ్ముతున్నాను. మన అనుచరులుగా ఉండటానికి ఒప్పుకుంటున్నాను. ధన్యవాదములు మంత్రవతాత గారు. మీరు మమ్మల్ని నమ్మినందుకు చాలా చాలా ధన్యవాదములు. మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేసుకోము. అవి చెప్పి ఆ పిశాచి అలాగే అస్థిపంజరం వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర అనుచరులుగా చేరిగారు. అయితే ఒకరోజు ఆ పిశాచి పన్నాగం పనినట్లుగానే ఆ మంత్రవతాత అనుచరుడు అయినటువంటి అల్లరి చిట్టిని వాళ్ళ అనుచరులతో బంధిస్తుంది. అలా బంధించి తనకి ఏ సంబంధం లేనట్టు మంత్రవతాత గారు, మేము అల్లరి చిట్టి అలా వస్తూ ఉండగా మన అల్లరి చిట్టిని కొన్ని భయంకరమైన దుష్టశక్తులు ఆవహించి తలని పట్టుకొని పీడిస్తున్నాయి. మేము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అల్లరి చిట్టిని వాళ్ళ దగ్గర నుంచి విడిపించలేకపోయాము. ఆ పిశాచాలు మీరు వస్తేనే అల్లరి చిట్టిని విడిచిపెడతామంటున్నాయి అని తను వేసిన పన్నాగం ప్రకారం మంత్రవతాతలు తీసుకొని ఆ అల్లరి చిట్టిని బంధించిన చోటుకి తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే అప్పటికే వాళ్ళ సమూహంలో ఒకరైన ఒక అస్థిపంజరాన్ని గొర్రెం మనుషులా తయారు చేస్తుంది. తను అచ్చం కుంభాలానే ఉంటాడు. అలా మంత్రవతాతని తీసుకెళ్తున్న సమయంలో అదే మంచి సమయం అనుకున్న ఆ పిశాచి అలా కుంభాల మార్చిన ఆ గుర్రాన్ని ఆ మంత్రవతాత ఉన్న చోటుకి రమ్మంటుంది. స్వామి స్వామి, మళ్లీ ఆపద, ఆకాశగంగకి మళ్లీ ఆపద. ఈసారి చాలా ఎక్కువ పిశాచాలు ఆకాశగంగ వైపు వస్తున్నాయి. మీరు తప్పకుండా వస్తున్నాయి ఆ పిశాచాన్ని అంతం చేయగలం. ఏంటి నువ్వు చెప్పేది? చాలా పిశాచాలు వస్తున్నాయా? ఇప్పుడు ఎలా? ఒకవైపు అల్లరి చిక్కిని కూడా దుష్టశక్తులు ఆవహించి అంతం చేయబోతున్నాయి. నేను వెళితేనే ఆ దుష్టశక్తులు విడిచిపెడతాయంట. నేను ఇప్పుడు అక్కడికి ఎలా రాజాలను? పోని ఒక పని చెయ్యండి. నువ్వు సోరాని అలాగే ఇదిగో ఈ పిశాచిని అలాగే అస్థిపంజరాన్ని వెంట తీసుకొని ఆ ఆకాశగంగ దగ్గరికి తీసుకువెళ్ళు. వీళ్లు కూడా చాలా శక్తివంతమైన యోధులు. మీరు ఆ పిశాచాన్ని ఆకాశగంగ దగ్గరకు రాకుండా ఆపండి. ఈలోగా నేను అల్లరి చిట్టిని విడిపించుకొని అక్కడికి వస్తాను అని చెప్పగానే ఆ సోర అలాగే ఆ పిశాచి అస్థిపంజరం అక్కడ నుంచి ఆకాశగంగ ఉన్న చోటికి ప్రయాణం సాగిస్తూ ఉంటారు. పిచ్చి పిశాచి, నీ పన్నాగం నాకు తెలియదా? వెళ్ళు వెళ్ళు, ఈ రోజుతో నీ పని శాశ్వతంగా అంతమైపోయినట్టే. ఆ పిశాచి వాళ్ళ అనుచరులు ఆకాశగంగ దగ్గర కాపలాగా ఉంపినట్టు నటించి ఆకాశగంగ పడుతున్న సమయంలో ఆ పిశాచి వాళ్ళ అనుచరులను కొంతమందిని ఆ ఆకాశగంగని తీసుకోమని చెప్తుంది. అది చూసిన పిశాచి చాలా షాక్ అవుతుంది. అదేంటి, ఆకాశగంగని తీసుకుంటే చావు లేదని చెప్పారు, ఇప్పుడేంటి వీళ్ళు అలా అంతమైపోతున్నారు అని ఆ పిశాచి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. అయితే ఈలోగా మంత్రవతాత పెద్దగా నవ్వుకుంటూ అక్కడికి వస్తాడు. ఓసి పిచ్చి మాయి పిశాచి, నీ పన్నాగం నాకు తెలియదనుకుంటున్నావా? నీ పన్నాగం నాకు ముందే తెలుసు. ఎలా ఎలా నా పన్నాగం నీకు తెలిసింది? మీరు ఎక్కడా కూడా చిన్న ఆధారం కూడా మీకు ఇవ్వలేదు కదా అని ఆ పిశాచి అంటూ ఉంటే తన పక్కనే ఉన్న ఆ నీలరంగు అస్థిపంజరం నడుచుకుంటూ వెళ్లి మంత్రవతాత పక్కకు వెళ్లి వించుంటుంది. ఓసి మాయా అస్థిపంజరం, నాతో ఉంటూ నన్ను నమ్మించి నా గుట్టు మొత్తాన్ని మంత్రవతాతకు తిరిగేస్తావా? మోసం గురించి నువ్వే మాట్లాడలేదు మరి. నువ్వు కొంకరాక్ చేసింది ఏంటో మరి. నేను ముందు నుంచి కూడా వద్దు వద్దని చెప్తూనే ఉన్నా, కానీ నువ్వే వినిపించుకోలేదు. నాకు ఇది కొంచెం కూడా కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఇదంతా మంత్రవతాతకి ఆ రోజు నేను చెప్పేశాను. నీరంటి పడుతూ ఉండే కన్నా
మంత్రవతత ఉంటే చాలా మంచిది. ఆ రోజు నుంచి ఆ నీల రంగు అస్థి పంజరం మంత్రవతాత దగ్గర అల్లరి చిట్టితో పాటు తను కూడా ఒక అనుచరుడిగా ఉంటుంది.